నమస్తే. వీటీవీ ప్రేమకి స్వాగతం. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో, సౌర విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో ఆదాని ముడుపులు వల్ల వివిధ రాష్ట్రాలు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ముడుపులు స్వీకరించారు అనేటువంటి ఆరోపణలకు సంబంధించి ఇందులో ఎంతవరకు కరెక్ట్? ఎందుకు దీని మీద మరి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు విస్తృతంగా మాట్లాడలేదు, అసెంబ్లీలో ఎందుకు తీర్మానం చేయలేదని మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. సో ఆ వీడియో చూడకపోయినట్టయితే మీరు ఇప్పుడే ఆ వీడియో చూడండి. దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి వీటీవీని. అదేవిధంగా దాని కంటిన్యూషన్ కింద ఒకవేళ యుఎస్ లో ఉండేటువంటి చట్టాల ప్రకారంగా ఆదానీని గనక వాళ్ళు అరెస్ట్ చేసి నేరాన్ని నిరూపించినట్లయితే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ శిక్షలు ఎలా ఉంటాయి అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం. యుఎస్ చట్ట ప్రకారంగా ప్రాసిక్యూటర్స్ వాళ్ళు ఆరోపించేది ఏంటంటే లంచాలను ఆయన ఆయన కొనుగోళ్లకి, సోలార్ ఎనర్జీ కొనుగోళ్లకు సంబంధించి భారతదేశంలో విస్తృత స్థాయిలో ఆయన లంచాలు ఇచ్చారు. ఆ విషయాలను కప్పిపుచ్చడం ద్వారా యుఎస్ లో పెట్టుబడిదారులను మోసగించారు అనేటువంటిది ఆదాని మీద ప్రధాన ఆరోపణ. ఆయన అనుచరులు మొత్తం 8 మంది మీద కూడా ఈ ఆరోపణ అనేటువంటిది జరిగింది. సో ఆ పరిస్థితుల్లో మరి ఈయన భారతదేశంలో ఉన్నాడా ఆదాని, లేదు అమెరికాలో ఉన్నాడా అన్నట్లయితే ఈ ఆరోపణలు వచ్చిన వెంటనే ఆయన సంస్థ మాత్రం ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అని చెప్పని వాళ్ళు ఒక సింపుల్ గా ఒక ప్రకటన ఇచ్చారు. అయితే ఆదాని మనం మాట్లాడుతున్నటువంటి సమయానికే లేదా తర్వాత ఎప్పుడు బయటకు వస్తాడో, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మాట్లాడతాడా, ఆయన న్యాయవాదులు మాట్లాడతారా అనే దాన్ని అలా ఉంచినట్లయితే యుఎస్ ప్రాసిక్యూటర్ 2 దేశాలకు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఆ నిబంధనల ప్రకారంగా ఒకవేళ ఆయన భారతదేశంలో ఉన్నట్లయితే ఆయన అప్పగించవలసిందిగా భారత ప్రభుత్వాన్ని వాళ్ళు అమెరికా కోరుతుంది. ఆ ప్రక్రియ భారతదేశంలో ఎవరు చేస్తారు అని అంటే ఒక న్యాయస్థానమే నిర్ణయిస్తుంది తప్ప ఆ ప్రభుత్వాలు కాదు. సో ఆ న్యాయ ప్రక్రియలో ఇది అసలు యుఎస్ లో ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలు ఏంటి, భారతదేశంలో కూడా ఇది నేరమేనా? ఎందుకంటే భారతదేశంలో నేరం ఇక్కడి నుంచి పారిపోయినటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ యూకే లాంటి చోట అది వాళ్ళకి ఆర్థిక నేరం కింద కనిపించదు. ఆ విధంగా చాలా మంది విడిపోయారు. ఆ విషయాలు మనం ఇంకో దాంట్లో మాట్లాడుకుందాం. సో ఆ విధంగా అక్కడ వాళ్ళు ఆరోపించినటువంటి నేరాలు మన భారతీయ న్యాయ చట్టాల ప్రకారంగా అది నేరం అవుతుందా అనేటువంటి దాన్ని ఇక్కడ పరిశీలిస్తారు. పరిశీలించి ఆదానిని అమెరికాకి అప్పగించాలి. అప్పగించడం అనేటువంటిది ఎంతవరకు ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా ఇక్కడ ఎదుగుతుంది. ఎందుకంటే ప్రపంచ కుబేరులో ఒకరైనటువంటి బిలియనీరు భారత ప్రభుత్వ అధికారులకి లంచం ఇచ్చాడనేటువంటి ఆరోపణ, ఇక్కడ లంచం ఇచ్చాడనేటువంటి ఆరోపణ అక్కడ అమెరికాలో జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఈ పరిస్థితుల్లో మరి ఆదానిని అరెస్ట్ చేస్తారా, ఆయన ఆచూకీ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా ఒక ప్రధానమైన, అంటే చట్టాన్ని గౌరవించే సంస్థ, ఆ చట్టాలకు మేము పూర్తిగా కట్టుబడి ఉన్నాము, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు అని వాళ్ళు ఆల్రెడీ ఒక ప్రకటన చేశారు. కాబట్టి యుఎస్ కోర్టులో హాజరయ్యే వరకు ఆదాని న్యాయవాదులు విధానపరమైనటువంటి ఈ నేరారోపణలు ఖచ్చితంగా యుఎస్ కోర్టులో వాళ్ళు సవాల్ చేస్తారు. యుఎస్ ప్రాసిక్యూటర్లకి ఆ అభియోగాలు మోపేటువంటి అధికారం లేదు, ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలని చెప్తారు. యుఎస్ న్యాయమూర్తి ముందు ఒకవేళ ఆదాని హాజరయ్యాడే అనుకుందాం. హాజరైతే ఆయన న్యాయవాదులు వాదించేటువంటి వాదనలు ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా కేవలం ఒక కార్పొరేట్ కాన్స్పిరసీ మాత్రమే, దాని ప్రకారంగానే చేశారు అని చెప్పని వాళ్ళు వాదిస్తారు. సో జ్యూరీ వాస్తవాల్ని అంచనా వేయడానికి అక్కడ వాళ్ళు ఒక ప్రాపర్ గా ఎవిడెన్సెస్ చేయాలి. ఈ ఎవిడెన్సెస్ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటి అన్నట్లయితే భారతీయ అధికారులతో జరిగిన వ్యక్తిగత సమావేశాలు, ఆ సెల్ ఫోన్ లో జరిగినటువంటి సంభాషణలు, మెసేజింగ్ యాప్ రికార్డులు, ఈ పేపర్ ట్రయల్స్, ఇవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు. ఈ ఆధారాలన్నిటినీ కూడా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేస్తారు. సో అంటే ఇవి అక్కడ అసలు ఇదంతా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది పూర్తిగా అయితే నిజానికి ఒక రైట్ టు ప్రైవసీకి సంబంధించి వైలేషన్ ఆఫ్ ప్రైవసీ అవుతుంది అది. కానీ ఏమైందంటే ఎప్పుడైతే అమెరికాలో ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగిందో, ఆ అటాక్ జరిగిన తదనంతరం ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది అమెరికాలో చాలా విస్తృతంగా వాళ్ళు ఎదుట ఏ దేశాల్లో ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేది ఆ ట్యాపింగ్స్ ని
వాళ్ళు అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇది ఇక్కడ చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఆ ట్విన్ టవర్స్ ఇన్సిడెంట్ తర్వాత నుంచి ఇది చాలా విస్తృతం అయిపోయినటువంటి పరిస్థితి. ఆ ప్రొసీజర్ లోనే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్స్, మెసేజింగ్ రికార్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ ప్రాతిపదికగానే ఈయన మోసం చేశాడు అనేటువంటిది ఆయనతో పాటు ఏడుగురు ప్రతివాదుల తరపున వీళ్ళందరూ కూడా విచారణని ఎదుర్కోబోతున్నారు. అయితే యుఎస్ చట్ట ప్రకారం అదానీని 70 రోజుల్లో త్వరితగతిన విచారణ జరిపించాలి అన్నట్లయితే 70 రోజుల లోపే ఆయన అక్కడ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ 70 రోజుల్లోపు ఈయన అటెండ్ అవుతాడా? కాదన్నట్లయితే ఆయన న్యాయవాదులు అలా కాదు, మాకు మరింత సమయం కావాలని చెప్పని వాళ్ళు అడుగుతారా అనేటువంటిది ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం. సహజంగా మనం ఏంటంటే అక్కడికి అటెండ్ అయ్యి ఈయన తన మీద ఎవరైతే ఆరోపణలు చేశారో వాళ్ళతో ఈలోపు కొంత డీల్ చేసుకొని ఆ సీరియస్నెస్ ని తగ్గించుకొని జస్ట్ ఊరికే జరిమానాలతో సరిపెట్టుకునేటువంటి ఛాన్స్ ఏదైనా ఉందా? ఇది కూడా మనం తోసిరాదంటానికి లేదు, ఆ ఛాన్సెస్ కూడా అక్కడ ఉన్నాయి. కానీ అలాంటివేమీ లేకుండా ఒకవేళ భారతదేశం ఆయన్ని కనుక అప్పగించినట్లయితే అప్పుడు ఆయనకి పడే శిక్ష ఎంత అంటే దానికి దశాబ్దాల పాటు జైలు శిక్ష ఉంటుంది. అంతేకాకుండా ఫినాన్షియల్ గా కూడా భారీ స్థాయిలో ఆయన జరిమానా కూడా పే చేయాల్సి ఉంటుంది. అయితే ఇది ఎంతకాలం శిక్షించాలి, ఎంత అమౌంట్ వేయాలి అనేటువంటిది డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ జస్టిస్ ఆయనకు ఉంటుంది అక్కడ, ఈ వాళ్ళ యొక్క ఎలిగేషన్స్ ని బట్టి. కాబట్టి ఈ విదేశీ లంచం, సెక్యూరిటీలు మోసం, వైర్ ఫ్రాడ్, ఇక్కడ ఈయన మీద ఎలిగేషన్స్ ఎలా ఇదవుతాయంటే ఇప్పుడు వాళ్ళు పెట్టిన దాని ప్రకారంగా అదానీ మీద విదేశాల్లో లంచం ఇవ్వడం ద్వారా అక్కడ వారి పెట్టుబడిదారుల యొక్క దీన్ని దెబ్బతీయటం, అక్కడ నమ్మకాన్ని దెబ్బతీయటం, అది ఒక ఎలిగేషన్ అవుతుంది. తర్వాత సెక్యూరిటీల మోసం, అది ఒక ఆరోపణ. తర్వాత వైర్ ఫ్రాడ్, ఈ మొబైల్స్ ద్వారా వీటిల ద్వారా మెసేజ్ల ద్వారా చీట్ చేయటం అనేటువంటి వైర్ ఫ్రాడ్. ఇవి ప్రధానంగా ఉండేటువంటి ఆరోపణలు ఉంటాయి. ఈ ఆరోపణలన్నీ కనుక ఒకవేళ రుజువు అయినట్లయితే ఆయనకి అతి తక్కువలో తక్కువగా 20 సంవత్సరాల వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది. అయితే దీన్ని అదానీని దోషిగా నిర్ధారించాలంటే అక్కడ 12 మంది జ్యూరీలు ఏకగ్రీవంగా ఓటేయాలి. అక్కడ మన కోర్టులాగా అక్కడ కాదు. అక్కడ కోర్టులు, ఇక్కడ న్యాయమూర్తులు ఏంటంటే ఎలక్ట్ అవుతారు. కాబట్టి అక్కడ ఒక జ్యూరీ అనేటువంటిది ఇదంతా కూడా ఇది కండక్ట్ చేస్తుంది, ఇది విచారణ అంతా కూడా. ఆ జ్యూరీలో 12 మంది ఏకగ్రీవంగా ఓటు వేసినట్లయితే అప్పుడు ఇది అవుతుంది. అతనికి వ్యతిరేకంగా తీర్పును కూడా వాళ్ళు అప్పీల్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా ఏంటంటే లీగల్ ప్రొసీజర్స్ మనం మాట్లాడుకున్నాం, కానీ నిజంగా అదానీ లాంటి వ్యక్తులు, లేదు అనంటే విజయ్ మాల్యా లాంటి వ్యక్తులు, డైమండ్ మర్చెంట్స్, ఇలాంటి వాళ్ళందరికీ వీళ్ళకి శిక్షలు పడతాయా నిజంగా అని అంటే సగటు మనిషికి కూడా అందులో వాస్తవాలు తెలుసు. అండ్ మోర్ ఓవర్ ఎవరు అయినా ఒక పెద్ద అపర కుబేరుడు, సాక్షాత్తు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారికి అత్యంత సన్నిహితుడు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా ఈ హడావుడి హంగామా ఎన్ని రోజులు ఉంటుందో తర్వాత క్రమంగా ఇది ఏమవుతుందని తెలుసు. అలా కాకుండా మన సత్యం రామలింగరాజు గారి లాగా భారీ స్థాయిలో ఐటీ రంగాన్ని ప్రపంచ స్థాయిలోనే నిలబెట్టి తదనంతర కాలంలో వచ్చినటువంటి ఆర్థిక అభియోగాల మీద జైలు శిక్ష అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఈ కుబేరుల్లో చెప్పుకోదగింది ఒక తెలుగువాడైన సత్యం రామలింగరాజు మాత్రమే తప్ప మిగతా వీళ్ళు ఎవరు కూడా మనకి ఈ నీరవ్ మోడీలు కానీ లేకపోతే విజయ మాల్యాలు కానీ అదానీలు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరికి కూడా శిక్షలు పడవు అనేటువంటిది ఇది. కాబట్టి మరి సగటు మనిషి మీద అయితే ఒంటికాల మీద వెళ్తారు. అసలు వాడు ఏమీ చేయకపోయినా వాడు మనకి వీడు కంట్లో నలుసు పంటలో రాయలాగా తయారాడు, లేకపోతే వీడు మన ప్రత్యర్థి రాజకీయ పార్టీలో ఉన్నాడు అనుకుంటే వేటాడి కసిగా ఈ సమాజానికి అతి పెద్ద దీనిలాగా వేటాడతారు. కానీ ఇటువంటి వాళ్ళని ఎవరేం చేస్తారు? అంతర్జాతీయ న్యాయస్థానాలు ఏం చేస్తాయి? విదేశీ న్యాయస్థానాలు ఏం చేస్తాయి? భారతదేశంలో న్యాయస్థానాలు ఏం చేస్తాయి? ప్రభుత్వాలు ఏం చేస్తాయి అనేది చూద్దాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వే టీవీ ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.